ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దినం దేవుని వాగ్దానము, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం. ఈ మాట నాడు యాకోబుతో దేవుడు సెలవిచ్చిన మాట. నేడు నీతో కూడా ఈ మాటనే చెప్పుచున్నాడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను అనుసరించియే మనలను నడిపించుచున్నాడు. అది కష్టమైన, సుఖమైన, దుఃఖమైన, ఒంటరితనము, నిందలు, అవమానాలు, ఇలాంటివి మరి ఏవైనా అవి దేవుని సంకల్పంలో ఒక భాగమే. ఈ సంగతిని మనము ఎరగక సంతోష సమయంలో దేవుని స్తుతిస్తాము, దుఃఖములో నిందిస్తాము. యాకోబును ఇశ్రాయేలుగా మార్చడం దేవుని ప్రణాళిక. యోసేపును ఐగుప్తు ప్రధానిగా చేయడం దేవుని ప్రణాళిక. ఎస్తేరును రాణిగాను, దావీదును రాజుగా చేయడం దేవుని ప్రణాళిక. అదే దేవుడు నీ విషయంలో కలిగి ఉన్న ప్రణాళిక. అది ఆయన తప్పక నెరవేరుస్తాడు. అది నెరవేర్చబడు వరకు ప్రభువు నిన్ను విడువడు. కనుక వాక్యమునిచ్చిన ప్రియులరా, ప్రస్తుత పరిస్థితి బహుశా కష్టంగా ఉన్నను ప్రభు తన చిత్తం నెరవేర్చు వరకు నిలిచి ఉండు. ఆయన తప్పక వచ్చి నీ పక్షమున ఆయన ప్రణాళికను నెరవేరుస్తాడు. ప్రభు నీకు కృప చూపునుగాక. ఆమేన్.